ఒకరోజు ఒక చిన్న అబ్బాయి తనకెంతో ఇష్టమైన కప్పుని నేల మీద వేసేసాడు. అది పూర్తిగా పగిలిపోయింది. అతను మౌనంగా కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు అతని తాతయ్య వచ్చాడు. ఆ ముక్కల్ని చూసి ఆ అబ్బాయి పక్కకెళ్ళి తన పక్కన కూర్చొని ఇలా అన్నాడు, ఏదైనా ఒకసారి పగిలిపోతే అది ఉపయోగపడదనే కాదు అర్థం. ఆ తర్వాత ఆ తాతయ్య ఆ ముక్కల్ని తీసుకెళ్ళి బంగారు గమ్ముతో జాగ్రత్తగా అతికిచ్చాడు. ఆ అబ్బాయి చూసి ఆశ్చర్యపోయాడు. తాతయ్య, ఇప్పుడు ఇది ఇంకా బాగుంది. తాత చిరునవ్వుతో ఇలా అన్నాడు, ఇప్పుడు ఇది కొత్త దానిలా కాదు, మంచిగా బలంగా మారింది. ప్రతి చీలిక దాని కథ చెప్తుంది. ఎక్కడ పడిపోయిందో కాదు, ఎలా తిరిగి లేచిందో చెప్తుంది. జీవితం కూడా ఇలాగే కదా. మనం కొన్నిసార్లు ముక్కలైపోతాం, పడిపోతాం, కానీ మళ్ళీ లేస్తే ముందుగా ఉన్న వాళ్ళకంటే బలంగా మారిపోతాం. సో మన గాయాల్ని దాచుకోకూడదు. అవే కదా మన అసలైన బలం.